Hello everyone, so finally AEEE exam phase 2 dates are here. You can see here only 15 days are left to apply for AEEE phase 2 and the last date is to apply is on May 1st and slot booking meeku April 23rd ni start avutundi and exam dates are on May 7th to May 11th. సో ఎవరైతే whoever didn't write their phase 1 exam అనేది ఎవరైతే రాయలేదో వాళ్ళకి this is the best chance to write phase 2 exam. సో అస్సలు మిస్ అవ్వద్దు అండ్ బికాస్ AEEE is the only exam అమృత యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది టు ఎంటర్ ఇన్ టు ది దేర్ కాలేజ్ అనమాట. సో అమృత యూనివర్సిటీ ఆల్ ఆఫ్ యూ నో మంచి యూనివర్సిటీ అండ్ ఈ ఎగ్జామ్కి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నాట్ ఓన్లీ ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామ్ రాయలేదో వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామ్ రాసి బట్ కౌన్సిలింగ్ లైక్ స్లాట్ బుక్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ మీకైతే ఫేజ్ 1 ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఫేజ్ 2కి మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామ్ రాసేసి అండ్ స్లాట్ బుకింగ్ కూడా అయిపోయిందో వాళ్ళైతే ఫేజ్ 2 రాయొచ్చు, బట్ యూ నీడ్ టు పే మనీ అగైన్. సో క్విక్గా చూద్దాం ఫేజ్ 2 ఎగ్జామ్ ఎలా రాయాలి మంచిగా టు గెట్ ఫ్రీ సీట్ అండ్ గుడ్ ర్యాంకింగ్ అని. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. మనలో చాలా మందికి Tier 1 ఆర్ Tier 2 లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ కావాలని ఉంటుంది. బట్ కట్ ఆఫ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బెస్ట్ కాలేజెస్ గురించి క్లారిటీ లేకపోతే టెన్షన్ అవ్వడం మానేయండి. బికాస్ కాలేజ్ ఎంట్రీ గైడ్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ. వాళ్ళ ఎక్స్పర్ట్ గైడెన్స్తో బెస్ట్ కాలేజ్ సెలెక్షన్, అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్లో కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. అందుకే ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ వల్ల డ్రీమ్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. మీకు కూడా పర్ఫెక్ట్ కాలేజ్ గైడెన్స్ కావాలంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ వాళ్ళ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సి అబౌట్ ది AEEE ఎగ్జామ్. సో ఇదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అందరికీ తెలిసిన విషయమే. లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి అరౌండ్ 150 minutes ఉంటుంది, ఐ మీన్ లైక్ 2.5 hours. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మీకు. అండ్ సబ్జెక్ట్ చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్, మీకు మ్యాథ్స్ నుంచి 40 questions అడుగుతారు, అండ్ ఫిజిక్స్ నుంచి 30 questions, కెమిస్ట్రీ నుంచి 25 questions, అండ్ ఇంగ్లీష్ నుంచి 5 questions. అండ్ ఇఫ్ యూ సీ మార్క్స్ ఈజ్ లైక్ 3 marks మీకు అలొకేట్ చేస్తారు ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇన్ దిస్ యూ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మీకు, -1 అనమాట ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అండ్ లెట్స్ సీ ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్కి. మీరు అప్లై చేసుకోవడానికి సింపుల్గా వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది, aeeee.amrita.edu అని చెప్పేసి. మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ యూ కెన్ అప్లై టు దాట్. అండ్ ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ, సో ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది 1st July 2003 నుంచి 30th July 2009 వరకు ఉందో ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరైతే 10+2 కంప్లీట్ చేయాలి అండ్ విత్ మినిమమ్ ఆఫ్ 60% ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ 55% కంటే తక్కువ రాకూడదు 3 subjectsలో కూడా. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మస్ట్ బి కంప్లీటెడ్ అండ్ పాస్డ్ ఇన్ ది సేమ్ ఇయర్. ఓకే, సేమ్ ఇయర్ అండ్ సేమ్ బోర్డ్లో మీరు పాస్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఇది అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుందని చూద్దాం. సింపుల్, మీరు ఎగ్జామ్ రాసాక మీకు స్లాట్ బుకింగ్ అండ్ కౌన్సిలింగ్ అన్నీ అయిపోతాయి అండ్ మీకు సీట్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. లెట్స్ సీ మోర్ అబౌట్ దిస్ కట్ ఆఫ్స్ చూద్దాం. లైక్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే యూ కెన్ ఒక సేఫ్ జోన్లో ఉంటారు అండ్ సీట్ తెచ్చుకోవడానికి హై ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. సో ఇఫ్ యూ సీ ఇయర్ 2022 to 2023 కట్ ఆఫ్స్ అనేవి సివిల్ ఇంజనీరింగ్ అయితే మీకు 177 మార్క్స్ అనేది సేఫ్ జోన్ అనమాట. అండ్ సివిల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 194 రావాల్సిందే 300కి. అండ్ ఈసీఈకి అయితే 193, ట్రిపుల్ఈకి అయితే 182, మెకానికల్కి అయితే 159, AI అండ్ డేటా సైన్స్కి అయితే 190. ఇది 2022 to 2023 కట్ ఆఫ్స్ అండ్ వాటి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా చూడండి. సో ఇయర్కి కట్ ఆఫ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఈ ఇయర్కి ఏంటంటే మీరు కొంచెం హై టార్గెట్ పెట్టుకోవాలి, ఒక +10 marks టార్గెట్ పెట్టుకుంటే బెటర్, సేఫ్ జోన్లో ఉంటారు. సో వాట్ ఈస్ ది గుడ్ స్కోర్ ఇన్ AEEE అంటే 180. బట్ ఎవరికైతే CSE కావాలో వాళ్ళైతే ఒక 210 అలాగా టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఇఫ్ యూ సీ లైక్ అసలు ఏ బుక్స్ వాడాలి, ఏ బుక్స్ యూజ్ చేస్తే మాకు ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుందని చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజిక్స్కి అయితే మనం కాన్సెప్ట్స్కి HC వర్మ చాలా బెస్ట్, JEE మెయిన్స్ కూడా చాలా మంది ఇదే వాడతారు. అండ్ NCERT కూడా వాడండి. బట్ DC పాండే అండ్ ప్రాబ్లమ్స్కి అయితే ఈరోజు వీళ్ళ బుక్స్ రిఫర్ చేయండి. అండ్ కెమిస్ట్రీకి అయితే మీకు NCERT వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి మీకు JEE మెయిన్స్ లాగే. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఏమో OP టాండన్, మ్యాథ్స్కి ఏమో RS అగర్వాల్ బెస్ట్ బుక్ అనమాట. అండ్ RD శర్మ కూడా బాగుంటుంది. సో ఇవన్నమాట బుక్స్ ఐ విల్ రిఫర్ ఫర్ యూ. అండ్ మనకి ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి 5 questions వస్తాయి కాబట్టి ఇంగ్లీష్కి ఐ ప్రిఫర్ దీస్ బుక్స్. ఇంగ్లీష్ ఈజ్ ఈజీకి Chetanath Singh and Baron Pocket Guide to Vocabulary ki Samuel C. Brownstein.
అండ్ ఇంకా చూడండి ఆర్ఎస్ అగర్వాల్, వర్మన్ లూయిస్ అండ్ రెన్ అండ్ మార్టిన్, ఈ బుక్స్ రిఫర్ చేయండి. సో మీకైతే అప్రాక్సిమేట్లీ దేర్ ఆర్ ఓన్లీ 15 days లెఫ్ట్ ఫర్ ది phase 2 ఎగ్జామ్. సో మీరు ఎగ్జామ్ చాలా బాగా రాయాలి. అండ్ అంతకంటే ముందు ఏం చేస్తారంటే నా సైడ్ నుంచి ఇచ్చే ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే ప్రిపేర్ ఎ స్ట్రాంగ్ స్కెడ్యూల్. సో 15 daysలో వాట్ ఆర్ ది చాప్టర్స్ దట్ ఐ కెన్ ప్రిపేర్. సో ఒకసారి సిలబస్ చూసుకుందాం. సిలబస్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో లెట్స్ సీ ది ఎగ్జామ్ సిలబస్. సో హియర్ వీ కెన్ సీ AEEE ఎగ్జామ్ సిలబస్ ఫర్ 2025. సో ఫిజిక్స్కి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అండ్ కెమిస్ట్రీ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, మ్యాథ్స్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ చాప్టర్స్ గోత్రూ చేయండి. గోత్రూ చేసి ఏం చేస్తారంటే మీకు ఏ చాప్టర్స్ అయితే ఈజీగా అనిపిస్తున్నాయో అండ్ మీ ఇంటర్మీడియట్ ఆఫ్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏ చాప్టర్స్ మీకు బాగా వచ్చో ఆ చాప్టర్స్ పిక్ చేసుకొని ప్రాక్టీస్ దోస్ ఆల్. సో కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ హ్యావింగ్ మాక్ టెస్ట్ రాయండి. అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా చేయాలి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రేమింగ్ ఎలా ఉంది, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ మనం ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో మీకు PYQs కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, గో అండ్ జాయిన్ అండ్ ప్రాక్టీస్ చేయండి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా. అండ్ ఇదన్నమాట సిలబస్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి. ఇంగ్లీష్కి అయితే బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి 5 marks కాబట్టి 15 marks, 5 3 15 కాబట్టి కొంచెం ఇంగ్లీష్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడైతే ఎవరికైతే AEEE గురించి కొన్ని కామన్గా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయో అవి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ది అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ బీటెక్ అట్ అమృత? సింపుల్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 5 క్లియర్గా మెన్షన్ చేస్తారు వీళ్ళైతే. ఫస్ట్ ఏమో రిజిస్ట్రేషన్ చేయాలి ఆన్లైన్లోని. తర్వాత AEEE ఎగ్జామ్ అనేది యూ నీడ్ టు అపియర్ అనమాట. అండ్ JEE మెయిన్స్ స్కోర్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దీని గురించి ఏంటంటే ఎవ్రీథింగ్ అబౌట్ అమృత అని చెప్పేసి నేను లాస్ట్లో ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో ఒకసారి రిఫర్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఏమున్నాయి అండ్ వీళ్ళ క్యాంపస్ ఏమున్నాయి అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మొత్తం చెప్పేసి. అండ్ ఇఫ్ యూ సీ ది నెక్స్ట్ క్వశ్చన్, what is the AEEE exam? Already you know about this exam, and where can I find the link to apply for the BTech degree program? So ఈ లింక్ అయితే మీకు నా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ గో అండ్ చెక్అవుట్. వాట్ ఈస్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ విచ్ ఐ కెన్ జాయిన్ అమృత? సింపుల్. AEEE 2025 ర్యాంక్ బట్ మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే JEE మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ వాట్ ఈస్ ది అప్లికేషన్ కాస్ట్? ఇట్స్ ఓన్లీ AEEE ద్వారా అయితే మీకు 1200 పడుతుంది. అండ్ విత్ బోత్ AEEE ప్లస్ JEE మెయిన్స్ స్కోర్ అయితే మీకు 1200 పడుతుంది. ఓన్లీ JEE ద్వారా అయితే మీకు 500 పడుతుంది. సో ఇంకా మీరు చూసుకోవచ్చు సింపుల్ క్వశ్చన్స్. సో అదనమాట ఎవ్రీథింగ్ యూనిట్ నో అబౌట్ ది AEEE ఎగ్జామ్. సో మీకు phase 1 అయిపోయింది అండ్ ఎవరైతే రాయలేదో నో నీడ్ టు వరీ, phase 2 ఈజ్ లైవ్. సో వెంటనే ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోండి. యూ హ్యావ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 15 days. సో 15 days అయినా కూడా టైంని బాగా యూజ్ చేసుకుంటే యూ కెన్ క్రాక్ ఇట్ అండ్ గుడ్ ర్యాంక్ ఇన్ దిస్ AEEE ఎగ్జామ్ అండ్ గెట్ గుడ్ సీట్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ సీ యూ సూన్.